I'm not a pure politician. I'm an academician. I'm an educationist like you people. I strongly connected to the strongest field in the world, that is what an education. మరి ఆ విద్యా వ్యవస్థలో మీ అందరూ భాగమయ్యారు కాబట్టి, విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీ సమస్యల పట్ల నాకు అవగాహన, స్పష్టత ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు మన జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గజ్వేల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. అక్టోబర్ 28వ తారీఖున, అంటే 2 నెలల క్రితం నా ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. 19 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేశాను. మీ ఉద్యోగాల కోసం, మీలాంటి వాళ్ళ ఉద్యోగాల కోసం. మరి దానిలో భాగంగానే ఒక 3 రోజుల నుంచి ఈ దీక్షా స్థలాలను విజిట్ చేస్తూ మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంతో పాటు నా వైపు నుంచి ప్రభుత్వానికి ఎంత మేరకైతే చెప్పాలో అంత మేరకు చెప్తూ అందరికీ ఒక భరోసాను కల్పించుకుంటూ నేను ఈ 3 రోజుల నుండి తిరుగుతా ఉన్నాను. మొన్న 17వ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 4 జిల్లాల్లో ఉన్నటువంటి దీక్షా స్థలాలను విజిట్ చేయడం జరిగింది. మొన్న కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్కి వెళ్ళాను. నిన్న మీకు కాల్ చేస్తే మీకు ఒక ర్యాలీ ఉంది అని చెప్పడంతో నేను ఇక్కడ నుంచి మెదక్, సంగారెడ్డికి వెళ్ళాను. వాస్తవానికి మీరు ర్యాలీ కూడా చూశాను. నేను అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ర్యాలీని కూడా నేను చూశాను వెళ్ళేటప్పుడు. మరి ఈ సందర్భం లోపల నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, నేను వచ్చాను అంటే జనరల్గా నా గురించి కొంతమందికి తెలిసి ఉంటే ఉండొచ్చు, ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక వ్యాలిడ్ రీజన్, ఒక అథెంటిక్ రీజన్, ఒక జెన్యూనిటీ ఉంటే తప్ప నేను ఏ దీక్షా స్థలానికి అడుగు పెట్టడం జరగదు. your entire recruitment process is genuine, because మీరు ఈ వ్యవస్థలో భాగం అయినటువంటి తీరు ఏదైతే ఉందో, కలెక్టర్ గారు చైర్మన్షిప్ గా ఉన్నటువంటి ఒక బాడీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ తో ఒక ROR, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి మెరిట్ విధానం లోపల ఒక రోస్టర్ ద్వారా, ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా you have entered into this particular education system. అంటే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగి ఏ విధానం ద్వారానైతే, ఏ ప్రొసీజర్ ద్వారానైతే ఒక ఉద్యోగం లోపలికి ఎంటర్ కావడం జరుగుతుందో దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉన్నది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఏవైతే, నేను వచ్చి కూర్చోగానే మిత్రులు నా చేతి లోపల ఒక కాగితం పెట్టారు. అందులోపల 6 అంశాలు, 6 డిమాండ్స్ రూపం లోపల కనబడ్డాయి. మీ రిక్రూట్మెంట్ విధానమే జెన్యూన్ అయినప్పుడు ఆ డిమాండ్స్ కూడా ఎట్టి పరిస్థితి లోపల జెన్యూన్ గానే ఉంటాయి కూడా. ఒక ఉద్యోగి ఏ వ్యవస్థలోనైనా, నేనేమంటానంటే భారతదేశంతో పాటు మన రాష్ట్రం లోపల కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి కాంట్రాక్చువల్ సిస్టమ్ అనేది కొనసాగుతూ ఉన్నది. మిగతా డిపార్ట్మెంట్స్ లోపల ఉన్నటువంటి కాంట్రాక్చువల్ సిస్టమ్ వేరు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రాక్చువల్ సిస్టమ్ వేరు. ఎందుకంటే మీరు ఎంటర్ అయినటువంటి తీరు, మళ్ళీ చెప్తున్నాను, జెన్యూన్ కాబట్టి. మరి ఈ పరిస్థితి లోపల ఒక ఉద్యోగి ఏ వ్యవస్థలో భాగంగా ఉన్నా, ఎక్కడ పని చేసినా తప్పనిసరిగా కోరుకునేటువంటి హక్కు, ఒక ప్రాథమిక హక్కుగా నేనేం ట్రీట్ చేశానంటే జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత. ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే తప్పనిసరిగా మాకు పే స్కేల్ రావాలి అని చెప్పేసి, ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే రెగ్యులరైజేషన్ కావాలి అని చెప్పేసి, ఇంకా పక్క స్టెప్ ముందుకు వేస్తే ఇవన్నింటితో పాటు చాలని జీతంతో మీ బ్రతుకు చిత్రం ఉన్నది కాబట్టి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఆర్ నాన్ టీచింగ్ ఫ్రెటర్నిటీ జస్ట్ 12,000, 15,000కే మీ ఉద్యోగ బాధ్యతలను మార్నింగ్ నుండి నైట్ వరకు చేస్తా ఉన్నారు. కొంతమంది జిల్లా స్థాయిలో చేస్తా ఉన్నారు, కొంతమంది మండల స్థాయి లోపల, కొంతమంది స్కూల్ కాంప్లెక్స్ స్థాయి లోపల, కొంతమంది పాఠశాల స్థాయి లోపల
మీ ఉద్యోగ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తా ఉన్నారు. ఆ పేరు ఏదైనా కావచ్చు, MIS కోఆర్డినేటర్స్ అంటారా, మెసెంజర్స్ అంటారా, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటారా, CRTs అంటారా, KGBVs అంటారా, ఏదైనా అనొచ్చు. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల మీ యొక్క జీవన గమనం అనేది ముందుకు కొనసాగుతా ఉన్నది. తప్పనిసరిగా నేను గత 2 వారాల నుంచి చికెన్ గున్యా ఫీవర్ వచ్చినందుకే నాకైనటువంటి ఖర్చు 1,50,000 రూపాయలు. మరి మీకు వచ్చే జీతం 12,000 15,000 జీతంతో ఒకవేళ ఫీవర్ వస్తే ప్రాబ్లం లేదు, కిడ్నీ ఇష్యూ, హార్ట్ ఇష్యూ లేదా బ్రెయిన్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి ఇష్యూ కనుక వచ్చినట్లయితే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం సమగ్ర శిక్ష ఉద్యోగి ఖమ్మం లోపల ఒక మహిళ చనిపోయింది. మరి చనిపోతే జనరల్ గా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ వేదిక నుంచి, ఈ సభాస్థల నుంచి, ఈ దీక్షా స్థలం నుంచి ప్రభుత్వానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్న తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ఇలాంటి సంఘటనలు గనక చోటు చేసుకుంటే, ఈవెన్ యాక్సిడెంట్ అయినా ప్రభుత్వం వైపు నుంచి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగికి ఒక స్పష్టమైనటువంటి జీవోను రిలీజ్ చేసి ఎక్స్ గ్రేషియాను ప్రకటించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి కాంటెక్స్ట్ లోపల తన కోసం పనిచేసేటువంటి ఉద్యోగులకు ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ, విద్యాశాఖ ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నదో, మనం రోజు లేదా సంవత్సరానికి ఒకసారి చూసేటువంటి అవుట్కమ్, రిజల్ట్ ఏదైతే ఉందో పిల్లల వైపు నుంచి, మరి రిజల్ట్ వచ్చింది అంటే కేవలం రిజల్ట్ కు కారణమైనటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క రోల్ గ్రేడ్స్, మరి ఆ రోల్ వెనుక, ఒక అవుట్కమ్ వెనుక, ఒక పాజిటివ్ ఇన్పుట్ వెనుక తప్పనిసరిగా ఒక టీం అనేది చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉంటారు. మీరు ఒక మూవీ కనుక చూస్తే మూవీ లోపల ఎవరిని చూస్తారంటే జనరల్ గా హీరోని చూస్తారు, హీరోయిన్ చూస్తారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మరి మూవీ బయటకు రావాలి అంటే, ఆ హీరో ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే వెనక ఒక డైరెక్టర్, ఒక టెక్నికల్ టీమ్ అనేది ఉంటది అని చెప్పేసి ఐ కన్సిడర్ ఆల్ ద సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ యాజ్ ద డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. జీవితం అనేది ఉద్వేగాల యొక్క సమ్మిళితమైనటువంటి అంశం. మరి విద్యా వ్యవస్థ సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే కేవలం స్టూడెంట్స్ ఉంటే కాదు, కేవలం వాళ్ళ చేతిలో పుస్తకాలుంటే కాదు, కేవలం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలుంటే కాదు, కేవలం వాళ్ళకు చదువు చెప్పేటువంటి టీచర్ ఉంటే కాదు, కేవలం వాళ్ళు రాయడానికి తోడ్పడేటువంటి బ్లాక్ బోర్డు ఉంటే కాదు, తరగతి గది ఉంటే కాదు, వాటన్నింటినీ సక్రమమైనటువంటి రీతి లోపల ఎవరైతే కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంటుందో వారి యొక్క గొప్పతనం తప్పనిసరిగా విద్యాశాఖ లోపల మీ రూపం లోపల కనబడతా ఉన్నది. మరి దీనికి సంబంధించి మీకు నిన్న విజిట్ చేస్తా ఉన్నప్పుడు చాలా మంది టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, ఎస్ 12,000 15,000 రూపీస్ కి పనిచేసేటువంటి నేపథ్యం, చాలటువంటి వేతనాలు. మనకు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల లోపల అధికరణ 39 లోపల చాలా స్పష్టంగా ఒక మాటను చెప్పడం జరిగింది. ఆర్టికల్ 39 says ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి, మరి సమాన పనికి తప్పనిసరిగా ఏ వ్యవస్థ లోపలనైనా సమాన వేతనం ఇవ్వాల్సిందే. మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంటెక్స్ట్ లోపల ఇది సర్వైవ్ కావట్లేదు. పని ఎక్కువైంది, వేతనం. ఇది భారత రాజ్యాంగమే కాదు, మినిమం వేజెస్ యాక్ట్ 1948 లోపల కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరందరూ 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం నుంచి పనిచేయట్లేదు. ఎప్పుడో 2009 లోపల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైతే రావడం జరిగిందో, 2010 నుంచి అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే కావడం జరిగిందో, 2011-12 నుంచి మీరు ఈ వ్యవస్థలో భాగం కావడం జరిగింది. అంటే గత 15-16 సంవత్సరాల నుంచి మీ యొక్క రక్త మాంసాలను తెలంగాణ విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం మీరు ఇవ్వడం జరిగింది. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ యువర్ దీక్ష. నా పరంగా వ్యక్తిగతంగా
సంపూర్ణమైనటువంటి రీతి లోపల మీ దీక్షకు, మీ కమిట్మెంట్కు, మీ విల్ పవర్కు సంఘీభావాన్ని, మద్దతును నా వైపు నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇక్కడ చాలా సందర్భాల లోపల అంటే 19,600 మంది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. కేవలం సిద్దిపేట జిల్లా లోపల 850 పైచీలకు ఐ థింక్ దర్శ 874. సో 874 మెంబర్స్ కేవలం సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఈ పని చేసేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది మీ దీక్ష రూపం లోపల బయటకు వచ్చింది. అంటే జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ఎక్కారు అంటే అది ఉద్యోగైనా లేదా సాధారణమైనటువంటి పౌరుడైనా రోడ్డు పైకి ఎక్కి ఒక నిరసన వ్యక్తపరచడం జరిగింది అంటే ఆ వ్యక్తపరచడానికన్నా ముందు ఆ వ్యక్తి 100 డైమెన్షన్స్ లోపల ఆలోచన చేస్తాడు. దీక్ష చేయాలా వద్దా, చేస్తే ఎన్ని రోజులు చేయాలి, చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందిస్తే మన యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయా అని చెప్పేసి అంటే 100 డైమెన్షన్స్ లోపల ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం ఒక సాధారణ జీవికి ఉంటుంది. అలాంటిది మీరు ఆల్రెడీ దీక్షా స్థలి లోపల కూర్చున్నారు. కూర్చున్న తర్వాత 100 డైమెన్షన్స్ తో మనకు పని లేదు. మన ముందు ఒకే ఒక డైమెన్షన్ కనబడాలి, మన యొక్క డిమాండ్స్ మాత్రమే మనకు కనబడాలి. అయితే చాలా సందర్భాల లోపల మీరు రాసినటువంటి లెటర్ ప్యాడ్ పైన 6 డిమాండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. But I don't consider them as your demands. I consider them as your basic needs, your fundamental needs. అవి అసలు మీ డిమాండ్లే కాదు, అవి నా దృష్టి లోపల మీ యొక్క ప్రాథమిక అవసరాలు మాత్రమే. ఎందుకంటే నేను మొదటగానే చెప్పాను, మీ యొక్క అబ్జార్ప్షన్ తీరు, రిక్రూట్మెంట్ తీరు అనేది ఆ రకంగా ఉన్నది. కాబట్టి మీ రిక్రూట్మెంట్ తీరు జెన్యూన్ గా జరిగింది కాబట్టి ప్రతిరోజు నాకు తెలిసి ఈ దీక్షా స్థలానికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, వివిధ రకాల సంఘాలకు సంబంధించినటువంటి జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు ఈ దీక్షా స్థలానికి వచ్చి మీకు మద్దతు, సంఘీభావాన్ని తెలపడం జరుగుతుంది. ఇజంట్ ఇట్? నిజమండి? నిజం. అంటే మీ డిమాండ్స్ అంటారా, మీ అంశాలు అంటారా, మీ సమస్యలు అంటారా, లేకపోతే అవసరాలు అంటారా, వాటన్నీ తీరడం లోపల ఒకవేళ అవన్నీ గనక తీరి అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతే ప్రస్తుతం ఎవరైతే విద్యా వ్యవస్థ లోపల ఉపాధ్యాయ వృత్తి లోపల కొనసాగడం జరుగుతూ ఉండదు, అంటే ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వారికి మీరు రేపు రెగ్యులరైజ్ కావడం వల్ల ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పేసి అర్థమవుతుంది. గాట్ ఇట్? అంటే మీకు మంచి జరగడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేదు. అండ్ మీకు సంబంధించినటువంటి వేకెన్సీస్, మీ వేకెన్సీస్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లోపల మెన్షన్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా గత అసెంబ్లీ సెషన్స్ లోపల ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నా వైపు నుంచి 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి అసెంబ్లీ సెషన్స్ లోపల నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ని మీరు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రవేశపెట్టారు, అది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఆ ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ లోపల మీకు సంబంధించినటువంటి వేకెన్సీస్ చూపలేదు. అంటే మీ వేకెన్సీస్ జాబ్ క్యాలెండర్ లో లేవు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సమస్య కాదు, మీరు వాళ్లకు సమస్య కాదు. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మీరు సమస్య కాదు, భవిష్యత్తు లోపల ఉద్యోగాలు కొట్టాలి అని చెప్పేసి చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ యువతకు మీ ప్రాబ్లం వారికి సమస్య కాదు. అంటే ఎవరికి సమస్య కానప్పుడు మీ ఉద్యమాన్ని ఎవరు ఆపుతారండి? ఆపుతారా? ఎవరన్నా ఆపుతారా మేడం? కామ్రేడ్ ఆపుతారా? కామ్రేడ్, లాస్ట్ కామ్రేడ్ అస్సలు ఆపరు, ఎట్టి పరిస్థితులు ఆపరు. ఎందుకు ఆపరంటే ఇంకొక కారణం కూడా చెప్తా మీకు. ఇంతమంది కూర్చున్నారు కదా ఇక్కడ, ఎక్కడ చూసినా కూడా 33% విమెన్ రిజర్వేషన్ ఉంటుంది. 33% మేడం.
ఇది డబుల్ కాదు, ఇక్కడ 2.5 టైమ్స్, ఆల్మోస్ట్ ట్రిపుల్ 2.5 టైమ్స్ కనబడతా ఉన్నది. మరి మహిళల యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఉద్యమం, మహిళలు హార్ట్ఫుల్ గా పనిచేసేటువంటి ఉద్యమం, మహిళలు అన్కండిషనల్ గా తమ యొక్క ఎఫర్ట్స్ ను ఇచ్చినటువంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మీ ఉద్యమానికి ఒక వ్యాలిడిటీ ఉన్నది అని చెప్పేసి నేను అంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఒక 100% పాజిటివ్ అవుట్కమ్ రావాలి, వస్తుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా రావాలి, వస్తుంది, 100% వస్తుంది. కాబట్టి ఈ దీక్ష, ఈ ఉద్యమం ఏదైతే ఉందో, మీరు ఇక్కడ 11వ రోజు రాశారు. ఈ టెంట్ ఉంది కదా, ఈ టెంట్ మీరు తీస్తే తప్ప ఏ శక్తి కూడా ఈ టెంట్ను ముట్టడానికి లేదు. మీరు తీసిన రోజు మీ డిమాండ్స్ నెరవేరినట్టు లెక్క. మరి పిల్లల చదువులేంటి అన్నప్పుడు గత 11 రోజుల నుంచి మీరు చేస్తా ఉన్నారు కేజీబీలు, పర్టికులర్ గా టీచింగ్ ఫ్రెటర్నిటీకి సంబంధించి. మీ లోపల కొంతమందిని మీ బడికి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితి లోపల పిల్లలకు అన్యాయం, నష్టం జరగొద్దు అని చెప్పేసి, అంటే ఒక సామాజిక బాధ్యతగా మీ భుజస్కంధాల పైన వేసుకొని మా పిల్లలు నష్టపోవద్దు, మా పిల్లలు ఫెయిల్ కావద్దు, మా పిల్లలకు మార్కులు తక్కువ రావద్దు అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ దీక్షను కొనసాగిస్తూ మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు పాఠాలు చెప్తున్నటువంటి తీరు నాకు నచ్చిందండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఫైనల్ గా మీ అందరికీ మంచి జరగాలి, మంచి జరుగుతుంది. మంచి జరగాలంటే మీ యొక్క మనసు లోపల ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ కమిట్మెంట్, విల్ పవర్ ఉందో అది ఎట్టి పరిస్థితుల లోపల, ఏ సందర్భం లోపల, ఏ రోజు కూడా డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్ కారాదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనండా, ఆల్ ది బెస్ట్.